ఈరోజు ఏదైతే కొంతమంది కులపిచ్చి మూర్ఖులు నాగర్ కర్నూలు జిల్లాలో ఆ గ్రామంలో చిన్న పసిపాప పసికందుని చూడకుండా అమర్షణను చంపారో ఆ మూర్ఖులను ఈరోజు వ్యవస్థ కాపాడాలా కాపాడకూడదా, అలాంటి వాళ్లను ఉరి తీయాలా అనేది ఈరోజు ప్రభుత్వాన్ని వదిలేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఆ పసికందు ఏమి పాపం చేయని పసికందు, అన్నం పుణ్యం తెలని పసికందు రేపు ఆమె జీవితంలో ఓ తల్లో, ఓ కలెక్టరో, ఒక యాక్టరో, ఏదో ఒక డాక్టరో అయ్యే ఓ పసికందును చంపిన ఆ నిందితుడినే ఏ రకమైన శిక్షించాలో ప్రభుత్వానికే వదిలేస్తున్నాం. ఈరోజు ఏదైతే మనం కులపిచ్చి మూర్ఖులు సమాజంలో ఉన్నన్ని రోజులు ఇంకా సమాజము, మన రాష్ట్రము, మన దేశము ముందుకు పోవాలి, ఈరోజు మార్పు రావాలి అంటే ఎక్కడి నుంచి మార్పు వస్తుంది అని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ప్రభుత్వంలో ఎవరైతే ఈరోజు ఉన్నారో, నేనున్నా, మీరున్నా, ఎవరున్నా కాపాడే బాధ్యత మన అందరిది. కాబట్టి ఆ మూర్ఖులను ఎంబటే ఉరిదీయాలి. ఉరిదీసిన రోజే సమాజంలో మార్పులు వస్తాయని ఇంకోసారి ప్రభుత్వాన్ని, అటు రేవంత్ రెడ్డి గారిని నేను ఈ సభ నుంచి, ఈ గ్రామం నుంచి, ఎంఆర్ ఆఫీస్ సాలూరు నుంచి నేను వారిని పాదాభివందనం చేస్తూ, అయ్యా ఏదేమైనప్పటికీ ఎవరైనప్పటికీ తప్పకుండా వాళ్లను వేధిస్తూ మరీ హింసిస్తూ చంపాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇంకా ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగాలంటే ఈ గతం వాళ్లకు గుర్తుకు రావాలా. కాబట్టి మీరు తప్పకుండా ఆ పసికందును, ఆ గ్రామానికి, ఆ తల్లికి, ఈ జనానికి, ఈ రజకులకు, ఈ సమాజంలో నిరుపేదలైనటువంటి బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసిన వారైతారు. కాబట్టి దయచేసి ఇంకోసారి మిమ్మల్ని పాదాభివందనం చేస్తూ కోరుకుంటున్నాను. శ్రీనివాస్ రెడ్డి మధురెడ్డిని అత్యంత దారుణంగా ఆ జాతరలు మరియు తర్వాత